హాయ్ అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. ఈరోజు గోపి 65 చేసుకుందాము. సింపుల్గా ఏం ఎక్కువ వేయకుండా 1/2 టేబుల్ స్పూను పసుపు, కారం పొడి 1 టేబుల్ స్పూను, సాల్ట్ 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, నువ్వులు 1½ స్పూను, వామ 1 టేబుల్ స్పూను, కలమాకు కొద్దిగా, శనగపిండి 5 టేబుల్ స్పూను, ఇప్పుడు నేను వేసే స్పూన్తోన 5 టేబుల్ స్పూను, బియ్యపు పిండి 3 టేబుల్ స్పూను, శనగపిండి దేంతో వేసామో దాంతోనే 3 టేబుల్ స్పూను, బియ్యపు పిండి కూడా వేసుకోవాలి. మొత్తము కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. లూజ్ కావద్దు కాబట్టి అందుకే వాటరు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా నేను కలుపుకున్నట్లు కలుపుకోవాలి. మొత్తము కలుపుకున్నాక కడాయి పెట్టి ఆయిల్ పోయాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్నవి కొద్దిగా వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. సింపుల్గా ఈజీగా అవుతుంది గోపి 65. ఏముండదు, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. తొందరగా కూడా అయిపోతుంది. రాదు మాకు గోపి 65 అన్న వాళ్ళు కూడా చేసుకుంటారు. ఒకసారి చూడండి, చేసి చూడండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అయిపోయింది గోపి 65. మిగిలిన గోబీని కూడా అదే విధంగా మళ్ళీ కడాయిలో వేసుకోవాలి. వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇంతే, సింపుల్గా ఈజీగా అయిపోతుంది గోబి 65. ఒకవేళ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.